అది మంచైనా, చెడైనా చివరికి అదే మన దగ్గరికొస్తుంది. ఇదే కర్మఫలం. దీని మీద బేస్ చేసుకొని సినిమా ఉంటదా? నా పేరు 'మహారాజ్' మీరు చూస్తున్నారు 'మహారాజ్ మోటివ్ ఛానల్'. ఇప్పుడే ధనుష్ గారి 'కారా' టీజర్ చూసినా. చాలా బాగా అనిపించింది నాకు. ఈ టీజర్ తమిళ్‌లోనే ఉందనమాట. తెలుగులో ఇంకా రాలేదు. తెలుగులో రిలీజ్ చేయలేదు. ఎందుకంటే మనందరికి తెలిసిందే కదా! రీసెంట్‌గా మన 'కేజీఎఫ్' యస్ గారి టీజర్ కూడా ఇంగ్లీష్‌లోనే వచ్చింది. అంటే ఇక్కడ ఏందంటే రీచ్‌ని పెంచుకోవడానికి అనమాట. ఇప్పుడు మనకున్న లాంగ్వేజ్ అన్నిటిల్లో ఒక్కొక్క లాంగ్వేజ్‌లో ఒక టీజర్ వదిలితే ఏందంటే రీచ్ తగ్గిపోద్దనమాట. తమిళ్‌లో చూసేవాళ్ళు తమిళ్‌లో చూస్తారు. తెలుగులో చూసేవాళ్ళు తెలుగులో చూస్తారు. అందుకని ధనుష్ గారు సబ్‌టైటిల్స్ అంటే ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌లో తమిళ్‌లోనే ఆడియో తమిళ్‌లోనే రిలీజ్ చేశారనమాట. మన తెలుగు ధనుష్ గారికి కూడా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో చాలా మందికేంటంటే బుర్ర బద్దలు కొట్టుకుంటారు. తమిళ్‌లోనే వచ్చింది కదా! మనకి సబ్‌టైటిల్స్ ఉన్నా కూడా మనకు అర్థం కాదు, కావట్లేదు అనుకునే వారి కోసం టీజర్ రివ్యూతో పాటు మీకు ఆ డైలాగ్స్ కూడా నేను ఇప్పుడు ప్రెజెంట్ చేయబోతున్నాననమాట. ఫస్ట్ నేను మీకు టీజర్ గురించి చెప్తాననమాట. ఆ టీజర్‌లో ఉన్న మ్యాటర్ చెప్పిన తర్వాత మీకు డైలాగ్స్ వర్డ్ టు వర్డ్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వర్డ్ టు వర్డ్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చెప్పను. కొంచెం దాన్ని నా స్టైల్‌లో ట్రాన్స్‌లేట్ చేసుకొని చెప్తా. ఎందుకంటే ఇప్పుడు తమిళ్‌లో ఉన్న డైలాగ్సే మనకు తెలుగులో వస్తాయని మీరు డెఫినిట్‌గా అనుకోవద్దు. ఎందుకంటే మనం తెలుగులో అనువాదించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. లిప్ లిప్ సింక్‌ని బట్టి డైలాగ్స్ మారిపోతున్నాయన్నమాట. ఇప్పుడు ఇంగ్లీష్‌లో ఒక వర్డ్ డైలాగ్ ఉందనుకో, దానికి ఒక వర్డ్ ఒక 4, 5 పదాలు ఉంటాయి కదా! ఆ 4, 5 ఏదో ఒకటి లిప్‌కి సింక్ అయ్యేయి తీసుకొచ్చి అతికిస్తారు. సేమ్ అన్నట్టు నువ్వు కదా! నువ్వు చెప్పింది రాలేదు కదా! అంటే వాటిల్లో 4, 5 నేనేదో ఒకటి చెప్తా. వాళ్ళు ఆ లిప్‌కి సింక్ అయ్యేది వాళ్ళు కనెక్ట్ చేస్తారన్నమాట. అంత హెవీ వర్క్ మనం చేయలేం కదా! నాకు అర్థమైన దాంట్లో నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తా. ఓపెనింగ్ సీను చీకటి, అడవి, వర్షం. కొందరు వ్యక్తులు చీకట్లో టార్చ్ లైట్ పట్టుకొని ఎవరినో వెతుకుతున్నట్టు చూపిస్తారు. అప్పుడే మన హీరో గారి ఎంట్రీ రివీల్ అయ్యిద్ది. ఇక్కడే టోన్ సెట్ చేస్తారు. ఇది సింపుల్ కథ కాదు, డార్క్ కథ అని. టీజర్ మొత్తం ఒక భావన మీద తిరుగుతుంది. ప్రతి మనిషికి ఒక ఫలితం ఉంటుంది. అది మంచైనా, చెడైనా చివరికి అదే మన దగ్గరికొస్తుంది. ఇదే కర్మఫలం. దీని మీద బేస్ చేసుకొని సినిమా ఉంటదనమాట. మనం ఓవరాల్‌గా నేను సింపుల్‌గా చెప్పేసిన కర్మఫలం అనే దాన్ని బేస్ చేసుకొని ఈ సినిమా ఉంటది. ఇది మన ఓపెనింగ్ సీన్‌లోనే ఈ టార్చ్ లైట్ ఎతుకుతూ కొందరు వ్యక్తులు కనిపిస్తారు. అక్కడే మనకి మన హీరో గారి ఎంట్రీ సీన్ కూడా కనిపిస్తది. ఎంట్రీ సీన్‌లో హీరో గారు చూపించే ఆ యాక్టింగ్ ఉంటది చూసినవా? అసల ఆ యాక్టింగ్‌కి మనం లీనమైపోతాం అనమాట. ఆ సీన్ గాని మనం హాల్‌లో చూస్తే అసలు గూస్ బంప్స్ కాదు, గూస్ పింపుల్స్ కూడా బయటికి రావాలి. అలా అనిపిస్తది. ధనుష్ క్యారెక్టర్ ఎంట్రీ సీన్ ఒంటరిగా అడవిలో కనిపిస్తాడు. గాయాలతో అలసిపోయిన ముఖంతో కళ్ళలో మాత్రం భయం ఉండదు. చెప్పినాగా అదే సీన్ మనం థియేటర్‌లో చూస్తే గూస్ బంప్స్ కాదు గూస్ పింపుల్స్ వచ్చేయాలన్నమాట అట్లుంటది. ఇక్కడ మనం మాట్లాడుకోబోయేది మన ధనుష్ గారి యాక్టింగ్ గురించి ఓవరాల్‌గా ఈ స్టోరీ మీద ఈ స్టోరీ ఏంటిదంటే ఫస్ట్ స్టోరీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అంటే టీజర్‌లో నేను అబ్జర్వ్ చేసింది ఒక ధనుష్ గారు ఒక సాదాసీదైన ఒక ఎంప్లాయీ లాగా చూపిస్తారు. అంటే ఒక జాబ్ చేసుకునే వ్యక్తి. దీంట్లో పోలీసులకి ధనుష్ గారికి అగైనిస్ట్‌గా ఉన్నట్టు అంటే పోలీసులు గాని ధనుష్ గారు ఏదో ఒక దేని మీద తిరగబడ్డానికి గాని, దేని నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుతున్నట్టు టీజర్ మొత్తం చూపిస్తారు. ఆఖరికి టీజర్ క్లైమాక్స్‌లో అతను పరిగెత్తనీకి గాదు, అతను గూడా తిరగబడతారన్న విధంగా చూపిస్తారు. అక్కడ పోలీసు వ్యాన్ గూడా వస్తూ ఉంటది. ఇదే మన టీజర్ మొత్తం చూపించేది. కాకపోతే టీజర్ చూపిచ్చే విధానం ఇది పాత స్టోరీయే గానీ కొత్తగా ట్రీట్‌మెంట్ అనమాట. మనం కొత్తగా ట్రీట్‌మెంట్ కోరుకునే వాళ్ళ కోసం ఎగ్జాంపుల్ మనం తీసుకున్నామనుకోండి, మొన్న 'ఇడ్లీ కడాయి' గాని, దానికంటే ముందు వచ్చిన 'రాయన్' సినిమా గాని, అది కొంచెం పాత స్టోరీ లాగా ఉంటది కాబట్టి దాంట్లో ఉన్న ట్విస్టులు గాని, మనం ప్రెజెంట్ చేసే విధానం గాని అంటారు చూసినవా? కొత్త మామిడికాయ పచ్చడికి పాత మామిడికాయ పచ్చడే టేస్ట్ బాగుందన్నట్లు, ఆ విధంగా స్టోరీని మలిస్తే మటుకు పాత మామిడికాయ పచ్చడికి ఎగబడతారు. ఈ సినిమా గూడా అంతే. మనం యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన యాక్టింగ్ ఎవ్రి సీన్, ఎవ్రి షాట్ మైండ్ బ్లోయింగ్ అనమాట. నాకైతే పాత స్టోరీయే కానీ ట్రీట్మెంట్ మటుకు చానా కొత్తగుంటదనిపిస్తుంది. డైలాగ్స్ గాని చెప్పిన అవును మేము మర్చిపోయాను. మీకు డైలాగ్ చెప్తున్నా గదా! వర్డ్ టు వర్డ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. హీరో ఓపెనింగ్ సీన్‌లోనే వాయిస్ ఓవర్ వస్తదనమాట. ఆ వాయిస్ ఓవర్ హీరో చెప్పే డైలాగులివి. మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. పంటైనా, కలుపైనా, పాపమైనా, పుణ్యమైనా మనిషి ఏది విత్తుతాడో అదే తను కోస్తాడు, అనుభవిస్తాడు. నేను విత్తింది చేసిన కర్మ. ఇప్పుడు కోతకు ఫలిత ఇప్పుడు కోతకు ఫలితాన్నివ్వడానికి సిద్ధంగా ఉంది. దానికంటే ముందు నేను ఆ మచ్చను తుడిచివేయాలి. నా పేరు మీద పడిన మచ్చను మరియు నన్ను నమ్మిన వారిని నడిపించాలి. ఒక సురక్షితమైన ప్రదేశానికి, గమ్యానికి. అర్థమైంది గదా! అంటే గమ్యానికంటే నేను కొన్ని అండర్‌లైన్ చేసి పెట్టినాననమాట. నేను ఈటిని మీకు ఇక్కడ ఈ వర్డ్‌ని మీకు ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ మీద ఇవ్వడానికి ట్రై చేస్తా. మీరు కూడా ఒకసారి చదువుకోండి. కాకపోతే ఇక్కడ నేను మీకు చెప్పింది అర్థమైంది గదా! ఇది మొత్తం ఒక కర్మ సిద్ధాంతం గురించి ఉంటది ఎవరైతే మనకి పాత చింతకాయ పచ్చడి టేస్ట్ రుచి తెలిసిన వాళ్ళు డెఫినిట్‌గా పాత చింతకాయ పచ్చడే కావాలంటారు కొత్తదానికన్నా గూడా. ఇది ట్రీట్‌మెంట్ చాలా కొత్తగుంటది. స్టోరీ మటుకు పాతదనుకోండి. ట్రీట్‌మెంట్ మటుకు అంటారు గదా! రోగం పాతదైనా ట్రీట్‌మెంట్ బాగిస్తే రోగం నయమైద్ది. అది అదే విధంగా ఈ స్టోరీ ఉంటదని నేననుకుంటున్నా. ఇది నేను
ఓన్లీ ఆ టీజర్‌లో దాంట్లో ఉన్న ట్రీట్‌మెంట్ నాకు బాగా నచ్చింది. ధనుష్ గారి యాక్టింగ్ గాని, డైరెక్టర్ గారు గాని టేకింగ్ గాని, మనకు కనిపించే స్క్రీన్ ప్లే గాని, విజువల్స్ గాని చాలా బాగున్నాయి అవి. చాలా సింపుల్‌గా, చాలా క్లియర్ కట్‌గా దీన్ని ఒక రివెంజ్ స్టోరీయే ఇది. నాకు తెలిసినంత ఒక రివెంజ్ స్టోరీయే. ధనుష్ గారు ఏదైనా ఒక పవర్ మీద తిరగబడడం గాని, దాన్ని తప్పించుకోవడం గాని, ఇక్కడ మీకు ఒకసారి వెళ్లి చూడండి. ధనుష్, ధనుష్ గారి 'కారా' మూవీ టీజర్ కొడితే ఆల్రెడీ వచ్చేస్తది. నేను తమిళ్‌లోనే చూసినా నాకు చాలా బాగా అర్థమైంది. ఎందుకంటే కింద సబ్‌టైటిల్స్ ఇంగ్లీష్‌లో వస్తాయి కాబట్టి తమిళ్ మనకు అంతంత మాత్రం కదా! సబ్‌టైటిల్స్ చదువుకొని ఆ సబ్‌టైటిల్స్‌ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ నేను తెలుగులో చెప్పినాననమాట. నాకైతే నచ్చింది 'ధనుష్' గారి 'కారా' మూవీ. ఇదొక పాత మామిడికాయ పచ్చడి లాంటి స్టోరీ. పాత మామిడికాయ పచ్చడిలో నెయ్యేసుకుంటే ఎలా ఉంటది, అలాగే ఆ నెయ్యి ఎవరైతే ఉన్నారో అది మన 'ధనుష్' గారనమాట. ఆ మామిడికాయ పచ్చడికి, నెయ్యికి మన వేడి వేడి అన్నం అంటే ఎవరనుకుంటారు డైరెక్టర్ గారే. దీనికి థీమ్ అయిందే. మళ్ళీ ఈళ్ళ ముగ్గురికి మన హైలైట్ ఎవరంటే మన సంక్రాంతికి మన సంక్రాంతి ఎలాగొచ్చిందో అదే టైప్‌లో 'జీవి ప్రకాష్' గారు. ఆయన మ్యూజిక్కు మామూలుగా అదివరకట్ట బాక్స్ బద్దలయ్యేలాగా ఉంది ఆయన మ్యూజిక్కు. ప్రతి సీన్‌కి, ప్రతి షాట్‌కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. నాకు బాగా నచ్చిందది. చాలా అంటే చాలా అప్రిషియేట్ అయిపోయినా. నాకేదైనా బాగా లేకపోతే నేను దాని గురించి మాట్లాడను. నచ్చిందంటే డెఫినిట్‌గా మాట్లాడతాను. ఎందుకంటే మన వల్ల మనం పని చేయలేము. చేసిన దాన్ని మనం తప్పు పట్టకూడదు. కాకపోతే మనకు నచ్చినప్పుడు దాన్ని పొగడాల్సిన తప్పు లేదు. అంటే చూడు 'చిరంజీవి' గారు కూడా గతంలో ఒక డైలాగ్ చెప్పినారట. మంచిని నలుగురు ముందు చెప్పుకుందాం, చెడుని చెవిలో చెప్పుకుందాం అన్నట్టు నేను అదే టైప్ అనమాట. బాగాలేకపోతే సో సో అని చెప్పేస్తా. బాగుంటే మాత్రం డెఫినెట్‌గా దాని గురించి మాట్లాడతా. మ్యూజిక్ మటుకు నాకు ఎవ్రి షాట్, ఎవ్రి బ్యాక్‌గ్రౌండ్ బాగా నచ్చింది. ఈ మూవీ చెప్తున్నా పాత మామిడికాయ పచ్చడిలాగే ఒక అద్భుతంగా ఉండబోతుంది. సినిమా ఎవ్రి షాట్, నిమిషం నేను చూషినా మీరు చూడలేకపోతే వెళ్లి యూట్యూబ్‌లో చూడండి. 'ధనుష్ కారా' మూవీ టీజర్ అని కొట్టేసేయండి వస్తది 'కర'. ధనుష్ గారు నటించిన 'కర' టీజర్ చూస్తే ఇది కమర్షియల్ సినిమా కాదని డార్క్ ఇంటెన్స్ ఉన్న ఒక పక్కా కర్మ థీమ్‌తో వచ్చే కథ అని క్లియర్‌గా అర్థమైతుంది. మీరెవ్వరైతే థియేటర్‌లో వెళ్లి చూసేయండి. ఇది డెఫినిట్‌గా కర్మ ఫలితాన్ని బట్టే ఉంటదనమాట. అతను ఏదైతే కర్మను అతను తీసుకుండో దాన్ని మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇవ్వడానికి ఈ క్లైమాక్స్ వరకు మనం వెయిట్ జేయాలా. ఎందుకంటే క్లైమాక్స్‌లోనే అతను దాన్ని మొత్తం ముగించేస్తాడు. ఎవరైతే చూడలేదో పోయి చూసేయండి చాలా బాగుంది. ఆల్రెడీ 50,00,000 పైన ఎళ్ళిపోయింది టీజరు. ఓకే. మళ్ళీ ఇంకొక వీడియో వస్తుంది. అంతవరకు బాయ్.